ఎన్టీఆర్ గారితో అనుబంధం గురించి తెలియజేసేందుకు మాజీ మంత్రి రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం గురించి 2 మాటలు. అది చెప్పాలంటే చిన్న విషయం కాదు. అనుబంధం నేను వదిలేసినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిని. ఆ విధంగా ఆయన్నే పూజిస్తూ ఆయన దైవంగా భావించిన వ్యక్తిని కాబట్టి నేను ఇప్పటికే చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాకు ఒక వరంలాగా ఆయన ఏది చేసినా కూడా మాకు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో అయితే రాష్ట్రంలో ఎవరు కూడా ఏ విధంగా చేపట్టిన విధంగా కార్యక్రమాలు చేశాను. సినిమా కటౌట్లకి పొలమాలు ఇవ్వటం, ఊరేగింపు చేయటం. రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మాదిరి జరిగిన ఊరేగింపులు నెల్లూరు టౌన్లో ఒక ఎన్టీఆర్ సినిమాకి జరిగినాయి. ఆ విధంగా ఆ డ్రైవర్ రావడం కానీ దానివల్ల సురకర కానీ ఎన్నో బ్రహ్మాండంగా చేసాం. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఆయన అంత వాచనం చూపించాడు మా అభిమానిగా. ఎటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు తీస్తుంది నెల్లూరు పట్టణ ప్రజానీకానికి. ఏ విధంగా ఆయన నేను 10 పేట్ల మీద ఉంటే 7 గంటలకు ముహూర్తం అయితే 1 గంట దాకా ఆయన రాకపోతే అట్లా కూర్చున్నాను. ఆ పరిస్థితిలో కూడా ఆయన ఢిల్లీలో ఉండి ఫ్లైట్లో వచ్చి నాకు ఆస్వాదించి ఆయన వచ్చినాక నేను తారీగట్టి ఆయన కోసం నేను వెయిట్ చేశాను. ఆయన మా కోసం ఢిల్లీలో మీటింగ్ కూడా వదులుకొని రావడం కూడా జరిగింది. లేకపోతే వీడు లేడు పీటల మీద చెప్పి అంత వాచన కలిగించాడు. ఎలా అనిపించారు ఆ క్షణం మీకు? ఎంతో ఏమనిపిస్తుంది అభిమానులుగా ఒక అద్భుతమైన ఘట్టం అది నాకు జీవితంలో మర్చిపోలేము. ఆ విధంగా మర్చిపోలేని ఆ ఘట్టానికి ఆ భగవంతుడు ఆశీస్సుతోటి మే 28 ఆయన పుట్టినరోజు అయితే మా పెళ్ళికి వచ్చిపోయాడు, ఆశీర్వదించాడు. భగవంతుడు ఆశీస్సుతో అదే రోజు మే 28 నాకు బిడ్డ పుట్టింది. అది గొప్ప విషయం, జీవితంలో మర్చిపోలేము. ఆయన పుట్టినరోజు నాకు బిడ్డ పుట్టింది మే 28. బ్రహ్మాండంగా ఆయన పేరు పెట్టుకున్నాము. ఆడబిడ్డ కాబట్టి తారక రామలక్ష్మి అని చెప్పి ఆ విధంగా ఆయనతో కలిగిన అనుబంధాన్ని ఎన్నని చెప్పలేము. కాబట్టి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా ప్రత్యేకించి ప్రతి 28 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ నివాళులు అర్పిస్తున్నాము. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహకరిస్తారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.